హాయ్ ఎవ్రీవన్, నేను గీత, బ్యూటీ న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనర్ని. ఊబకాయం, ఓవర్ వెయిట్, అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం వీటిని రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ విధంగా తగ్గించుకోవాలి? ఇప్పుడు మన సిట్యువేషన్ ఎలా ఉందంటే, తింటేనేమో ఆయాసం, తినకపోతేనేమో నీరసం, ఇంకేదన్నా తిందామంటే ఎక్కడ వెయిట్ అవుతాము అనే భయం అన్నమాట. అసలు ఇన్ని సిట్యువేషన్స్ మధ్య మనం ఈ వెయిట్ లాస్ అనేది ఏ విధంగా అవుతాము, ఏ విధంగా డైట్ అనేది మెయింటైన్ చేస్తే వెయిట్ లాస్ అవుతాము, అసలు మనం ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, ఐడియల్ వెయిట్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అసలు ఈ ఊబకాయం, ఓవర్ వెయిట్ ఇవన్నీ అంటే ఏంటి, ఇవన్నీ మీకు చెప్తాను. దాన్ని బట్టి మనం ఏ విధంగా ఎనర్జీ లెవెల్స్ లాస్ అవ్వకుండా వెయిట్ లాస్ అనేది ఈజీగా తగ్గొచ్చు ఒక ఐడియా వస్తుందండి. అందరూ చివరి వరకు ఫాలో అవ్వండి. ఈజీగా వెయిట్ లాస్ అనేది ఎవరైనా తగ్గుతాము. ఓకేనా? రైట్. ఎస్, నేను మామూలుగా లాస్ట్ వీడియోలో చెప్పాను మనం ఇంత హైట్కి ఇంత వెయిట్ ఉండాలని. అలా చెప్తే చాలా మంది మెసేజెస్ చేశారనమాట, మేడం మాకు సెంటీమీటర్లో వెయిట్ని చూసుకోవడం రావట్లేదని. అందుకోసం మీకు ఈజీగా సింపుల్గా చెప్తానండి. ఎవరికైనా సరే ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అర్థమైపోతుంది అనమాట. ఈ లాజిక్గా చెప్తాను, అందరికీ తెలుస్తుంది అనమాట ఈజీగా ఎంత వెయిట్ ఉండాలనేది. మామూలుగా మన ఇండియన్స్ ఎలా ఉంటామంటే, లేడీస్ అయితే కనుక 5, 5'3", 5'4", 5'5" ఇంతవరకు హైట్ అనేది ఉంటాము. ఇంకా ఉంటారు 5'7", 5'8", అంతవరకు, అంతకుమించి మనం ఉండమన్నమాట. అప్పుడు మన హైట్ అనేది వెయిట్ని బట్టి ఎలా ఉండాలంటే, ఈ 5 నుంచి 5'5" వరకు ఉన్నవాళ్ళు ఓన్లీ 50 కేజీల వరకే ఉండాలండి. 5'5" నుంచి 5'7", 5'8" అలా ఉన్నవాళ్ళు 55 కేజీల వరకు కూడా ఉండొచ్చు అనమాట. మన హైట్ని బట్టి వెయిట్ అనేది లేడీస్ అనేది ఇలా ఉండాలి. సేమ్ వే జెంట్స్ అనేది ఎలా ఉంటారంటే, మన వాళ్ళు 5'7", 5'8", 5'9", 6 అంతకుమించి ఉండరనమాట. వీళ్ళు ఎంతవరకు ఉండాలంటే 65 కేజీలు అంటే 70 లోపు ఉండాలి. 70 కేజీల నుంచి 65 కేజీల లోపే ఉండాలండి. ఇది కరెక్ట్ మన హైట్కి వెయిట్ ఉండాల్సిందనమాట. దీన్ని ఐడియల్ వెయిట్ అంటారు. ఓకే. ఎస్, ఇంకా ఏంటంటే అసలు ఈ స్థూలకాయం, ఈ ఒబేసిటీ, ఈ ఓవర్ వెయిట్ ఏంటి ఇవన్నీ అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఐడియల్ వెయిట్ ప్రకారం ఒక 10 కేజీల లోపు పెరిగితే దాన్ని ఓవర్ వెయిట్, అధిక బరువు అంటారు. 10 కేజీలు దాటి పెరిగితే దాన్ని ఒబేసిటీ అనమాట, అంటే ఊబకాయము అని పిలుస్తారు. 10 కేజీల తర్వాత అంటే 15 కేజీలు, 20 కేజీలు, 25 కేజీలు పెరిగితే దాన్ని భారీ ఊబకాయం, మార్పిడి ఒబేసిటీ అని పిలుస్తారనమాట. ఇక్కడ పేర్లు మారుతున్నాయి, వెయిట్ పెరిగే కొద్ది నేమ్స్ మారుతున్నాయి అనమాట. అసలు ఈ ఊబకాయాన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మనం జబ్బులు అంటే ఏం మాట్లాడుకుంటాము, గుండె జబ్బులు అండ్ బీపీ, షుగరు, థైరాయిడ్, వీటిని జబ్బులు అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఈ ఊబకాయాన్ని కూడా ఈ జబ్బు కింద చెప్పేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఈ ఊబకాయం వలన, ఈ ఓవర్ వెయిట్ వలన ఏమవుతుంది, బీపీ, షుగర్, థైరాయిడ్ అండ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఇంకా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోవటం, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే పిల్లలు సరిగ్గా పుట్టకపోవటం, పిల్లలు పుట్టకపోవటము అండ్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా ఏంటంటే లివర్కి ఫ్యాట్ ఫామ్ అయ్యి ఫ్యాటీ లివర్, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దేనివల్ల వస్తున్నాయి? ఓన్లీ ఈ ఊబకాయం వల్ల అనమాట. అలాంటి ఊబకాయాన్ని, అలాంటి ఓవర్ వెయిట్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి, తగ్గించుకోవాలి కదా. ఎందుకు తగ్గించుకోవాలి? మనకి ఇప్పుడు లేదు కదా, అవునా? అదే మీ డౌట్. ఇప్పుడు మనకి ఇప్పుడు లేదు. మనం అన్ని మంచుకున్నప్పుడు ఏమైనా వేసుకుంటామంటే, మనకు మించిన వాళ్ళు లేరు, బాగా తినేస్తాము, తిరిగేస్తాము, అంతవరకే అనమాట. ఒక చిన్న ఫీవర్ వచ్చినా, ఒక చిన్న హెడేక్ వచ్చినా బెడ్ ఎక్కేస్తాము. కానీ చిన్న ఫీవర్కి, చిన్న హెడేక్కే ఇలా అనిపిస్తే మనకి ఈ ఒబేసిటీ వలన మనకి బీపీ, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి కదా, అవి ఎలా తీసుకుంటాం మనం? అసలు ఇది రాకుండానే చూసుకోవాలి కదా అని చెప్పేసి నేను చెప్తున్నానండి. మనకి ఇది రాకుండా ఉండాలంటే డైట్ తగ్గించుకోవాలి. అంటే ఫుడ్ మానేయాలి. ఎలా మానేయాలి, ఏ విధంగా మానేయాలి అది కూడా మీకు చెప్తాను, ఫాలో అవ్వండి. మామూలుగా ఇంకా ఇది ఏంటంటే, మామూలుగా ఇది ఎక్కువ పల్లెటూరులో చూస్తూ ఉంటాం అనమాట. మన అమ్మలు కానీ, అత్తయ్యలు కానీ, మన తెలిసిన వాళ్ళు మనల్ని చూసుకొని మనం కొంచెం బొద్దుగా ముద్దుగా ఉంటే, నా కూతురు ఎంత బొద్దుగా ముద్దుగా ఉందో, నా కోడలు ఎంత బొద్దుగా ముద్దుగా హెల్దీగా ఉందో అనేసుకుంటారనమాట. అంటే వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళు నచ్చరు, బాగా బొద్దుగా ముద్దుగా ఉంటేనే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట చూసుకొని. కానీ నేను ఇక్కడ ఒకటి చెప్పనా, ఇది నేను విన్నా అనమాట. లావు అనేది బలం కాదండి, వాపు అనమాట. అర్థమైందా మీకు? మనం బాగా బొద్దుగా ముద్దుగా ఉంటే అది ఎనర్జీగా ఉన్నట్లు కాదనమాట. మన ఫ్యూచర్లో వచ్చే జబ్బులకి అది సింటమ్స్ చూపిస్తుంది అనమాట.
మనం ఉండవలసిన హైట్కి వెయిట్కి కనుక 10 కేజీలు వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం అది ఓవర్ వెయిట్ అనమాట. అంటే మనకు ఫ్యూచర్లో జబ్బులకి అది సూచిస్తుంది అనమాట. మీరు ఇంత వెయిట్ ఉన్నారు, మీరు తగ్గాలి అని చెప్పేసి. అంతేగాని బాగా బొద్దుగా ముద్దుగా ఉన్నారని మురిసిపోకండి. అది ఫ్యూచర్లో సింటమ్స్ మనకి హింట్ ఇస్తుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్, ఎస్. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, బాగా లావుగా ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గడానికి, అండ్ సన్నగా ఉన్నవాళ్ళు వేడి పెరగకుండా ఉండడానికి, ఇంకా ఏంటంటే పొట్ట లేని వాళ్ళకి పొట్ట రాకుండా ఉండడానికి. ఇది ఒక్కటే అనమాట. అన్నిటికీ ఈజీగా ఉంటుంది. ఒకసారి ఆలోచించి ఫాలో అవ్వండి. ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతారనమాట. ఓకేనా? ఏంటంటే ఇది కూడా నేను లెక్క ప్రకారం చెప్పట్లేదండి, లాజిక్ ప్రకారం చెప్తున్నాను. కొంచెం అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ అనేది ఈజీగా తగ్గుతారు. ఓకేనా? ఏంటంటే ఇప్పుడు మనం 1 కేజీ బియ్యం తీసుకున్నాం అనుకోండి. కేజీ బియ్యంలో మనకి 3500 శక్తి ఉంటుందన్నమాట. కేజీ బియ్యం మనం 3 రోజుల్లో తినేస్తాము. 3 రోజుల్లో అంటే మనకి కేజీ బియ్యానికి ఒక 6 గ్లాసులో 7 గ్లాసులో వస్తాయి అన్నమాట. ఒక 7 గ్లాసులు వేసుకోండి. కేజీ బియ్యానికి 3500 శక్తి ఉంటుంది. అవునా? 3500 డివైడ్ బై మనకి 70 శక్తి ఉంటుంది ఒక్కో గ్లాసులో. అవునా? 3500 డివైడ్ బై 70 అనమాట. ఎంత? 500 శక్తి వస్తుంది అనమాట. కేజీ బియ్యానికి ఒక్కో గ్లాసుకి 500 శక్తి ఉంటుంది. ఓకే, ఈ బియ్యాన్ని పక్కకు పెట్టేసేయండి. గోధుమలు అనమాట. కేజీ గోధుమలు తీసుకోండి. కేజీ గోధుమలకి కూడా సేమ్ 3500 శక్తి ఉంటుంది. కేజీ బియ్యానికి ఎంత శక్తి ఉందో కేజీ గోధుమలకు కూడా అంతే శక్తి ఉంటుంది అనమాట. మనకి కేజీ గోధుమలకి మనకి ఒక 40-50 పుల్కాలు చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఒక్కొక్క పుల్క 60 శక్తి అనుకోండి. మనం ఎన్ని పుల్కాలు తింటాము? 2 పుల్కాలు తింటాము తింటే. అవునా? లేడీస్ అయితే 2, జెంట్స్ అయితే 3, ఒక 2 పుల్కాలు తింటాము. ఇక్కడ 60 శక్తి ఉంటుంది ఒక్కో పుల్కాకి. 60 × 2 ఎంత? 120. మనం ఒక 2 పుల్కాలు తింటే ఎంత శక్తి వస్తుంది? 120 శక్తి వస్తుంది. అండ్ ఒక గ్లాస్ రైస్ తింటే ఎంత శక్తి వస్తుంది? 500 శక్తి వస్తుంది. 500 శక్తి ఎక్కడ? 120 శక్తి ఎక్కడ? ఇక్కడ ఏమవుతుంది? సేమ్ ఎనర్జీ లెవెల్స్ సేమ్ అనమాట. సేమ్ 1 కేజీ బియ్యానికి 3500 శక్తి, 1 కేజీ గోధుమలకి 3500 శక్తి. కానీ అక్కడ ఒక గ్లాస్ రైస్ తింటే 500 శక్తిని గెయిన్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ 1-2 పుల్కాలు తింటే ఓన్లీ 120 శక్తిని మాత్రమే గెయిన్ చేసుకుంటున్నాం. ఎనర్జీ లెవెల్స్ సేమ్ ఉన్నప్పుడు మనం అంత శక్తిని గెయిన్ చేసుకున్న బదులు పుల్కాలే తినొచ్చు కదా. పుల్కాలు తింటే మనం రైస్ అనేది తగ్గించుకుంటాము, వెయిట్ అనేది పెరగకుండా ఉంటాము, ఒబేసిటీ అనేది రాకుండా ఉంటుంది కదా. ఇది చాలా ఈజీగా ఒకసారి లాజికల్గా ఆలోచించండి. మీకు ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేది కోల్పోరు, సేమ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. కానీ రైస్ బదులు పుల్కాలు తింటున్నారండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే నేను చెప్పినట్లు చేయండి. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, ఎనర్జీ లెవెల్స్ అనేది లాస్ అవ్వకుండా. ఓకేనా? ఒక 1 మంత్ ఫాలో అవ్వండి. 1 మంత్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి 1 మంత్లో ఒక 20 డేసే ఫాలో అవుతాము. మిగతా 10 డేస్ ఏమవుతుందంటే ఏ ఫంక్షన్సో పార్టీసో ఏదో ఒకటి ఉంటాయి, అప్పుడు మనం ఫుడ్ తినేద్దాము. మీరు ఒక 20 డేస్ నేను చెప్పినట్లు పుల్కాలు తినండి, రైస్ తగ్గించండి. ఈజీగా వెయిట్ లాస్ అనేది ఎనర్జీ లెవెల్స్ లాస్ అవ్వకుండా తగ్గుతారు ఎవరైనా సరే. ఒక 1 మంత్ ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఎవరికైనా సరే. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.